హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము ఐస్ క్రీమ్ మేకింగ్ వీడియోతో వచ్చేసాము. ఐస్ క్రీమ్ చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ ఇక్కడున్నాయి, చూసేయండి. ఇప్పుడు మనం పాలని కాగబెట్టుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఫామ్లోకి వచ్చాక దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు తీసుకొని దాంట్లో మేమైతే 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాం. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేసుకోండి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ని మిక్స్ చేసుకోండి. చాలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కాగబెట్టిన పాలని పొంగనీయకుండా చాలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మస్క్ మిలన్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మస్క్ మిలన్ని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ మస్క్ మిలన్ పీసెస్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేయాలి. మాకైతే చాలా జ్యూస్ వచ్చేసింది మస్క్ మిలన్ నుంచి కట్ చేసేటప్పుడు. అదైతే మాకు చాలా జ్యూస్ వచ్చేసింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ పేస్ట్ని కాగబెట్టిన పాలల్లో వేసుకొని చాలా బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ని కాగబెట్టిన పాలలో వేసుకొని కలుపుకోవాలి. పాలు ఇలా థిక్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మస్క్ మిలన్ని పాలల్లోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. వీడియో చూస్తూ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటారు. ప్లీజ్ గాయ్స్ చేసేయండి. మాకు కూడా ఇంకా చాలా వీడియోస్ చేయడానికి చాలా మోటివేషనల్గా ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా థిక్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్రీమ్ని కుల్ఫీ మేకర్లో వేయాలి. ఇప్పుడు మనం క్యాప్స్ వీటికి పెట్టేయాలి. ఇప్పుడు మనం ఈ కుల్ఫీ మేకర్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే, నెక్స్ట్ డేకి మీకు మంచి ఐస్ క్రీమ్ రెడీ.
మేమైతే దీన్ని ఎక్కువ సేపు ఫ్రీజ్ చేసుకోలేదు గాయస్, అందుకే ఇలా వచ్చాయి. ఈసారి ట్రై చేస్తాం మంచిగా ఫ్రీజ్ చేసుకోవడానికి. గాయస్ ఇదొక బోనస్ క్లిప్. ఐస్ క్రీమ్ చేసుకున్న రోజే మాకు ఇలా ఐస్ క్యూబ్స్ రెయిన్ పడ్డదనమాట. ఎండ కూడా చాలా ఉంది గాయస్, కానీ ఐస్ క్యూబ్స్ రెయిన్ ఎలా పడ్డదో అర్థం కావట్లేదు. నేను మా ఫోటో చాలా మంచిగా అనుకున్నాం. ఈరోజుకి వీడియో ఇంతే. బాయ్ గాయస్.